వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈ టమాటా రసం మన అమ్మమ్మ కాలం నాటి టమాటా రసం అండి. ఒక్కసారి నేను చేసే పద్ధతిలో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే కన్నా ఒక ముద్ద ఎక్స్ట్రాగా తింటారు. ఇంకా పిల్లలైతే గ్లాసులు గ్లాసులు తాగేస్తారండి. ఈ టమాటా రసం వలన మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా అంటే ఈవెన్ డైజెషన్ ప్రాబ్లమ్ను కూడా ఇది క్లియర్ చేసిద్ది. ఒంట్లో ఎలాంటి వేడైనా ఇది క్లియర్ చేసిద్ది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చేసే పద్ధతిలో ఈ టమాటా రసం ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకంతేనండి, మీ ఫేవరెట్గా మారిపోద్ది. లెట్ us స్టార్ట్. ఫస్ట్లీ ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో 1/2 kg టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర కాడలతో సహా వేసుకొని రెండింటిని బాగా బాగా ఎంత బాగా పిప్పి చేసుకుంటే అంత రసం వచ్చిద్దండి. ఈ రెండింటి ఫ్లేవర్ టేస్ట్ కలిస్తే మాత్రం ఎక్సలెంట్. నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే రెగ్యులర్గా మనం కొత్తిమీర యూజ్ చేస్తూనే ఉంటాం. ఇలా పిప్పు సపరేట్ చేసి దాంట్లో 200 ml వాటర్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించండి. దాంట్లోనే ఒక హాఫ్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా మరిగించాలి. అలా మరుగుతున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసుకొని ఇంకొంచెం మరిగిస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆ స్మోకీగా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనకి తాలింపు సామాన్లకు కావాల్సినవన్నీ వేసుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత చిట్టపటలాడిన తర్వాత స్మోకీ ఫ్లేవర్ వచ్చిద్దండి. ఆ తర్వాత మనం దాన్ని తీసుకొని వెళ్ళి ఈ రసంలో యాడ్ చేసుకుంటే మన రసం రెడీ అయినట్టేనండి. చాలా చాలా బాగుంటుంది. రోజు తినే కన్నా ఒక ముద్ద ఎక్స్ట్రాగా తింటారు, గ్లాసులు గ్లాసులు తాగేస్తారు. నచ్చిందా? ఒకసారి ట్రై చేసి కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.